ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అలాగే విశ్వాసవాకు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి మా శ్రోతలైన మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మానక మా బిడ్డలు ప్రతి ఉదయం 4 గంటల నుంచి దాదాపుగా 5:15 6 వరకు అనేక అంశాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎండలు విపరీతంగా కాస్తున్నాయి కాబట్టి దయించి నా ప్రేమపూర్వకమైన విన్నపం ఏమిటంటే, ఎండలు దయచేసి ప్రయాణాలు పెట్టుకోకండి. చాలా షుగర్ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి నా విన్నపం. సరే, మంచిది. వాక్య ధ్యానమునకు సమయమైంది. శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిద్దాం. మీ బైబిల్ చేత పట్టుకుని శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ పూట ప్రభువు మనకిచ్చినటువంటి అంశం ఏమిటంటే, ఆధ్యాత్మికమైన జీవితంలో మనిషికి లోకములో కొన్ని ఉరులు ఉన్నాయి. ఆధ్యాత్మిక జీవితంలో మనిషికి కొన్ని ఉరులు ఉన్నాయి. లోకంలో ఉండే కొన్ని ఉరుల గురించి మనము దేవుని వాక్య గ్రంథములో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఊరంటే అలా చూస్తున్నారేంటి? ఊరి అంటే పిల్లరా లోకరాక్షిగా మీకు ఇందాక జ్ఞాపకం చేస్తున్నట్లు ఒక ఆమె భర్తను బెదిరిద్దామని ఊరేసుకుందట. ఏం చేద్దామని? కథలని మొక్కల పీట కూడా తెచ్చుకుంది దేశ రక్తం వేచి. ఈవిడ అడవుళ్ళు ఏం చేసిందంటే మొక్కల పీట తన్నేసింది. మొక్కల పీట తన్నెత్తి ఈవిడ బకెట్ తన్నేసింది దేశ రక్తం వేచి. మరి తలుపులు గట్టిగా బిగించేసి మరి బెదిరించేది ఏదో తలుపు తీసేసుకుంటే సురేంద్ర చెప్పండి, వాళ్ళ తలుపులు పగలగొట్టే లోపల ఈవిడ బకెట్ తన్నేసింది. బెదిరిద్దామని చేయకూడదు. బెదిరిద్దామని చేస్తే కొన్ని ఊర్లు మనకి అవే మనకు ఉరుగా. అదే మన భాషలో ఎవడ తవ్వుకున్న గోతులో ఆడే పడతామని. బైబిల్ ఒకడు ఉన్నాడు కదా, ఎవడు ఆమానుగా ఎవరిని ఉరిదీద్దాం ఉన్నాడు? ముర్దికైనా ఉరిదీద్దామని ఉరుకొయ్యే తయారు చేయించుకున్నాడు. అంటే ఆడు సావును ఆడే కొని తెచ్చుకున్నాడు. విచిత్రం ఏమిటంటే, ఏ ఉరుకొయ్యి మీద ఉరిదీద్దాం అనుకున్నారో పాపం వాడికి రివర్స్ అయిపోయి అదే ఉరుకొయ్యి మీద వాడి ప్రాణాన్ని పోగొట్టుకోవలసిన పరిస్థితి వచ్చింది. అయితే దైవజనాంగమా, ఈ రాత్రి ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో లోకములో కొన్ని మనకు ఊరులున్నాయి. చాలా జాగ్రత్తగా మనసు పెట్టి మీరు వినండి. అవసరమైతే రాసుకోండి. రైట్, ఇంకా వాక్యములోనికి మనం వెళ్దాం. ఆత్మ సంబంధంగా లోకములో మనిషికి ఉన్నటువంటి కొన్ని ఊరులలో ఒకటి ఏమిటంటే విగ్రహ సంబంధంగా. గమనించండి దేవుని బిడ్డలారా, 106వ కీర్తన 36వ వాక్యాన్ని మనం చదువుకుందాం. వారు విగ్రహాలకు పూజ చేసి అవి వారికి ఏమైపోయింది? ఊరి అయిపోయింది. మరొక మాట చదువుదాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 32 33 వచనాలు కూడా మనం చదువుదాం. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకొనకూడదు. నీవు సేవించిన ఎడల అది నీకు ఉరి అవుతుంది. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మికమైన ఈ ఉరులు లోకంలో ఉన్నాయి. నేను ఎప్పుడు మాట్లాడేది ఏంటంటే, భౌతికమైన విగ్రహారాధన గురించి నేను మాట్లాడను. భౌతికమైన విగ్రహాల గురించి, విగ్రహారాధన గురించి మాట్లాడను. నేను ఎప్పుడు చెప్తేది ఏంటంటే, ఒక మనిషి దైనందిన జీవితంలో ఏది విగ్రహం అంటే దేవుని కంటే ఎక్కువగా
నువ్వు దేనిని ప్రేమిస్తావో, దేనికి నువ్వు సమయం ఇస్తావో, దేని మీద నీకు మనసు ఉంటుందో అది విగ్రహమై మనతో కూర్చుంటుంది. అది ఏదైనా కానివ్వండి. దేవుని కంటే మనం ఎక్కువగా దేనికి ఇంపార్టెన్స్, దేనికి ప్రాముఖ్యత ఇస్తామో అదే విగ్రహమై మన మీద ఏలుబడి చేస్తూ ఉంది. ఇక్కడ పిల్లారా, ప్రకృతి సంబంధంగా అంటే నువ్వేం చేస్తున్నావు, అది ఎందుకు దేవుడు అయిపోయింది? విచిత్రంగా చెప్తాను చెప్పండి. దేవుడు బ్రతకడానికి దేవుడు చేతి పనిస్తే ఇప్పుడు చేతి పనే మనిషికి ఏమైపోయాడండి? దేవుడు అయిపోయాడు. అవునా కదా? చూద్దాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుదాం. మీరే మాకు దేవుడని, మీరే అమ్మా ఇక్కడ ఈ మాట గమనించండి. మీరే మాకు దేవుడని ఇక మీదట మా చేతి పనితో మేము చెప్పము. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు చేతి పనే ఇక్కడ ఏమైపోయాడు? మాట్లాడాలి. చేతి పనే ఇక్కడ దేవుడైపోయాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు చేతి పనే దేవుడైపోయాడు. ఇప్పుడు చెప్పండి, చాలామంది గుడికి ఎగ్గొట్టేసిన వాళ్ళు చాలామంది, శుక్రవారం శనివారం ప్రార్థనకి మానేసే వాళ్ళు చాలామంది ఉన్నారుగా. వచ్చిన వాళ్ళ గురించి కాదు, రానోళ్ళ గురించి. ఇప్పుడు పని ముఖ్యమా అంటే ఈవినింగ్ టైంలో దేవుడు మనకి ఇచ్చాడు, దేవుని సన్నిధిలో సబ్బాత్ విశ్రాంతి దినం ఒక 2 గంటల సమయాన్ని కూడా మనము దేవునికి ఇవ్వలేకపోతున్నామంటే మరి టీవీ ముందు గంటల తరబడి మనం గడుపుతున్నాం సమయం. దేవుని సన్నిధిలో గడిపే సమయం ఎక్కువ, లోకములో గడిపే సమయం ఎక్కువ. నువ్వు దేవునికి ప్రాముఖ్యత ఇస్తున్నావా, చేతి పనికి ప్రాముఖ్యత ఇస్తున్నావా? మౌనం నశించునుగాక, నోర్లు తెరవబడునుగాక. ఆమేన్. ఈ మౌనం మీ ఆయన తిట్టినప్పుడు, పక్కింటోడు తిట్టినప్పుడు, ఎదురింటోడు తిట్టినప్పుడు ఉంటే ద్రోహ కార్యాలు జరగకుండా ఆగుతాయి. ఆమేన్. చెప్పండి గట్టిగా. అప్పుడు వాగుదాం ఉంటాంగా. మీకు అర్థమైందా? విగ్రహారాధన ఉరి అంటే భౌతికంగా కాదు, ఆధ్యాత్మికంగా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దేవుడు ఏమైపోయాడంటే చేతి పనే దేవుడు అయిపోయాడు. చాలామంది ఇదే కోవలో లేరా? చెప్పండి, పనికి ఇచ్చే ఇంపార్టెన్స్ దేవునికి ఇస్తున్నామా? మనం ప్రార్థనకి ఇస్తున్నామా? సన్నిధికి ఇస్తున్నామా? దేవునికి ఇస్తున్నామా? ఒకవేళ ఇవ్వకపోతే ఒరే నాన్న నీకు ఉరి అంటున్నాడు వాక్యం. ఆ ఊరిలో చాలా మంది చిక్కబడుతున్నారు. నేను 2 రిఫరెన్సులు ఇచ్చాను, ఇంకో రిఫరెన్స్ కూడా ఇస్తాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే ప్రియులారా, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 16వ వచనం కూడా చదవండి. మరియు నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించుచున్న సమస్త జనులను నీవు బొద్దునంగా నాశనం చేయదు, నీవు వారిని కటాక్షింపకూడదు. ఎందుకు? వారి దేవతలను పూజింపకూడదు. ఏలయనగా అది నీకేమవుతుంది? నేను 3 రిఫరెన్సులు పెట్టాను. అవి నీకేమిటయ్యా అంటే అవి నీకు ఉరి. ఏ అండి ఉరి? విగ్రహము అని చెప్పండి అండి. విగ్రహము, విగ్రహారాధన. ఇక్కడ విగ్రహము, ఆధ్యాత్మిక విగ్రహం ఏమిటంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది ఏదైనా అది విగ్రహమే. అది చేతి పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు. చాలామంది రావట్లేదు కదా. అయితే రాకపోతే ఎవడికి నష్టం? నీకే నష్టం. వెనకడికెవడో దేని మీద కోపం వచ్చంటే ఏదో కడగకుండా మానేశాడంట. ఎవడికి నష్టం? అది చెరువుకి నష్టమా, మనిషికి నష్టమా అంటే నీకే నష్టం. నేను చూసిన వాళ్ళందరూ ఆవిడ దూరం పరిగెట్టేస్తారు, వేసి రక్తం వేసి.
మరి మన పర్సనాలిటీ అటువంటిది కదా. అవును, మరి సుగంధ ద్రవ్యాల వాసన నీ దగ్గర నుంచి వస్తే ఎవడుంటాడు మరి? అది అక్కర్లేదు. ఒక 2 రోజులు వేసవకాలం స్నానం చేయడం మానే బంగారం వస్తుందా? మరి ఏమవుతుంది? తులసి ఏమవుతుంది? బంగారం వస్తుందా? అది మరి దాని గురించి ఎంత పోకలాడిపోతావు, కింద మీద అడిపోతున్నారు. రేచరక్తవేజీ స్నానం చేయకుండా ఎన్ని పోటలు రాసేస్తే, ఎన్ని సెంట్లు కొట్టేస్తే వాసన చేపు వస్తుంది. వాసన పోతే ఏమవుతుంది? ఎలక సచ్చిన కొంపు వస్తుంది నీ దగ్గర. ఏసు రక్తం చేయి చెప్పండి, ఏసు రక్తం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఈరోజు నేను రెండో విషయానికి వెళ్ళబోతున్నాను. రెండవదిగా దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, ఇదే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయంలో 25వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, చూడండి, వాటి మీద ఉన్న వాటి వెండి బంగారములు అపేక్షింపకూడదు, నీవు దాని వలన చిక్కబడతావేమో గనుక దానిని నువ్వు తీసుకోకూడదు. ఏలయనగా అది నీ దేవుడైన యెహోవాకు ఏహము. ఆమేన్. అవును కదా. రెండవది ఏంటంటే, వెండి బంగారముల వల్ల ఏంటి చెప్పండి. వెండి బంగారముల వలన ఉరి, దానిని అపేక్షించకూడదు. దాని వలన నువ్వేమవుతావు? ఉరిలో. చెప్పండి గట్టిగా. ఇప్పుడు బంగారం పెరిగిందని ఎవడు బంగారం వేసుకోవట్లేదు. కారణం ఏంటి? చెప్పట్లేదమ్మా. కారణం ఏంటి? అది అదే నీకు ఉరి అంటే అర్థం ఏంటి? నేను లేపేస్తారు, వేసి రక్తం వేసి. దేవునికి స్తోత్రం. అందుకే అది ఎప్పుడు బల్లో చదువుకోవాలి. బల్లో చదువుకుంటే అది సేఫ్. బడి అంటే అర్థమైందా? బ్యాంకు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక ఆవిడైతే చుట్టూ ఇంట్లో టీచర్స్ అన్నీ వేసి రక్తం బ్యాగ్ కట్టుకుని ప్రయాణం. మా పాస్టమ్మ గారికి ఒక బంధువు ఉండేవాడు. ఇంటి పేరు చెప్పాలంటే పేరే చెప్తాను. ఆయన ఆదినారాయణ దవిలేశ్వరం నుంచి బయలుదేరి వచ్చేవాడు. ఆయన పలువుల్లో పొలాలు ఉండేవి. ఆయన ఇంటికాడ బయలుదేరేటప్పుడు మొత్తం చేతులకి అన్నిటికి ఉంగరాలు అన్నీ తొడుక్కుని వచ్చేవాడు. ఊరి ఎంట్రన్స్ దాటేసిన తర్వాత ఏం చేసేవాడు తెలుసా? అవన్నీ ఒలిచేసి ఒక కవర్లో పెట్టేసుకుని, ఓ బ్యాగ్ ఉండేది సైకిల్కి, అందులో పెట్టేసుకుని అదే సైకిల్ తొక్కుకుంటూ వచ్చేసేవాడు. ఎక్కడి నుంచి? దవిలేశ్వరం నుంచి. పలువులు వచ్చేటప్పుడు, ఊరు మొగలు వచ్చేటప్పటికి జాగ్రత్తగా సంచులను తీసి మొత్తం అన్నీ పెట్టుకునేవాడు. అప్పుడు దొంగలు లేండి. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పట్లేదేంటి? చెప్పండి. బంగారం వాడు ఊళ్ళో అంటే ఒంట్లో ఉన్న బంగారం బట్టి నిర్దాక్షిణ్యంగా దొంగలు చంపేయలేదా? చంపేశారు కదా. పోనీ వీళ్ళు ఏమైనా నేరం చేశారా? దేని గురించి చంపేస్తున్నారు? మొన్న ఎవరితోనంటే కోళ్ళంటే అత్తగారికి ముందేడు చంపేసిందంట. ఎందుకు? ఆవిడకున్న బంగారం కూతురికి ఇస్తారన్నదని. ఏమని? మరి ప్రపంచంలో ఇటువంటి జరుగుతున్నాయి. మరి వీటన్నిటి చెప్తే నేను అత్తగారు చంపేది దాన్ని నువ్వు పెట్టేసుకుని నేను ఏం చెప్పను? అర్థమవుతుంది వాస్తవాలు. మనం ఆ టెక్నాలజీ చూస్తే ఎన్నో ఉన్నాయి. అలాగని ఇక్కడ అత్తగారిని నెత్తి మీద పెట్టుకు చూసుకుని నీళ్ళ మీద చల్లి కాళ్ళ మీద నేతి మీద ఏతి రక్తం వేసి ఉన్న ప్రబుద్ధులు ఉన్నారు. గొప్పవాళ్ళు మీరు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక్కడ ఉన్న వారందరూ మంచివారు. ఇక్కడ వారి గురించి కాదు, ఎక్కడో జరిగిన సందర్భాన్ని కూడా నేను మీకు ప్రస్తావిస్తాను. నేను ప్రసంగంలో ఒకసారి ఒక సమస్య వచ్చింది. ఇప్పుడు నేను నియోజకవర్గంగా జిల్లా నాయకుని కదా. కరోనాలో భర్త చనిపోయాడు. ఆమెకి ఇద్దరు మగపిల్లలు.
వాళ్ళకి చిన్న వయసు, ఒకడికి 7 సంవత్సరాలు, ఒకరికి 5 సంవత్సరాల వయసు. అయితే ప్రియులారా, నేనేమంటాను అంటే, యమన కాలంలో భర్త చనిపోయినప్పుడు తప్పుదోవలు తొక్కేదానికంటే వివాహం చేసుకోవడమే మంచిది. కానీ అవి ఎక్కడికి నడిపించింది అంటే, చాలా భయానకమైన పరిస్థితులు. కనీసం 2 బిడ్డల గురించి కూడా ఆలోచించకుండా, ఏమి చెయ్యాలో తెలియకుండా ఒక తప్పుడు పని చేసి ఒక సేవకుడిని, సేవకురాలని ఇబ్బంది పెట్టింది ఆమె. ఆ సమస్య వస్తే దానిని పరిష్కరించడానికి తల ప్రాణం తోకకొచ్చింది. అంటే వ్యక్తుల పేరు చెప్పలేం కదా, పాస్లమైన మమ్మల్ని తిట్టిపాడేసింది దేశరక్త విజయ్. మరి అటువంటి విషయాలు నేను క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటే, అదిగో పాస్టర్ గారు నా గురించి అన్నారంటే నేను దాన్ని ఏం చేయలేను. జవాబుదారీగా ఎవరికంటే జరిగిన విషయాలు ఎందుకు బైబిల్లో వృత్తాంతాలు ఎందుకు రాయించాడంటే, ఆ స్థాయికి మనం వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడడం గురించే, అంతే కదా. ఈ రోజున మత్తు మాదిరి చెలరేగిపోతున్నారు, లోతు గారు 2 పిల్లలని. మరి పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు రాయించాడు అంటే, ఆ స్థాయి, ఆ స్థితికి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు పడకుండా జాగ్రత్తగా ఉండడం కోసమే వార్నింగ్ అనే దానికంటే హెచ్చరికగా ప్రతి వృత్తాంతాన్ని దేవుడు బైబిల్లో రాయించాడు. ఈరోజు ఇశ్రాయేలీల జనాంగం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వెండే, బంగారమే నీకేమవుతుంది? ఉరి. నువ్వు దాంట్లో ఏమవుతావు? చిక్కబడతావు. ఇంకో మాట అన్నారు, అది నీ దేవుడైన యెహోవాకు ఏడు చెప్పండి, ఏహం. అలాగంటే ఆకాన్ అనే వ్యక్తి శాపగ్రస్తమైన దాన్ని రే నువ్వు ముట్టొద్దని దేవుడు చెప్పాడుగా. ముడితే నువ్వు ముట్టడాన్ని బట్టి మొత్తం నీ కుటుంబానికి అందరికి ఏమవుతుంది? కుటుంబానికి వస్తుంది అంటే పర్లేదు, మొత్తం ఇశ్రాయేలీలందరికీ ఏమవుతుంది అన్నాడు. మరి ఇటు ముట్టచ్చదే, మాట్లాడతలేదేంటి? ప్రవేశించగానే 50 తులాల బంగారం కమ్మంట. ఎంతమా? 50 తులాల, సుమారుగా మన లెక్కల ప్రకారం 75 కాసులు. ఎవరు? గ్రేస్ మోసర్ గారు, ఆవిడైతే లెక్కలు బాగా చెప్తుంది. హల్లెలూయ. ఉన్న మొఖాలకు పెట్టుకోవడమే తప్ప కాసు అంటే ఎంతో తెలియని అమాయకులు చాలామంది ఉన్నారు. మొగోడే ఆకలేకపోయాడంటే ఆడలాగుతారా? 50 తులాల కమ్మంటే అంతెందుకు ఎదవుతే ముక్కు పొడక దొరికిందంటే ఇద్దరు కొట్టేసుకున్నారంటే వేసి రక్తం వేసి నాదంటే నాదని. బంగారము కమ్మికి ఆగలేదు. నేనేమంటాను, దాన్ని ఆశించి కూడా తెచ్చుకున్నాడు. కూడా తెచ్చుకుంటే దేవుని బిడ్డలారా, అది ఏమైంది? తన కుటుంబానికి తనకేమైంది? ఉరైంది కదా, శాపమైంది కదా. తేలిన ఫలితార్థం ఏమిటంటే ప్రియులారా, అతడు రాళ్ళ చేత కొట్టబడి చంపబడడం తన కుటుంబానికి అంతటికి కూడా ఉరైంది. ఇశ్రాయేలీల ప్రజలు కూడా ఐగుప్తు దేశంలో ఎంతో వారు ప్రయాసపడ్డారు. దేవుడు అన్నాడు, రే బంగారం తెచ్చుకోండి అన్నాడు. అదే కదా బైబిల్ గ్రంథంలో 3 సార్లు రాయబడింది. తెచ్చుకో అది నీదే అన్నాడు దేవుడు. దైవజనాంగమ దేవుని పెట్టారు. మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇప్పుడు అదే వాళ్ళకి ఉరిగా మారిపోయింది. కారణం ఏంటి? పెట్టుకోలేనంతసేపు ఏ ఆశ లేదు. పెట్టుకున్న తర్వాత ఏమొచ్చేస్తుంది? ఉన్నప్పుడల్లా పశువు తాడు ఉన్నప్పుడు ఏ ఆశ లేదు. తాడు చేయించుకున్నప్పుడు ఎదురావిడ నక్లీస్ చేసుకుందంటే నక్లీసు ఒకటొకటి వస్తుంది. నక్లీస్ అయిన తర్వాత వడ్డానం కొనాలంటే మీ ఆయన కిడ్నీ అమ్మేయాలి. అప్పుడు కానీ వడ్డానం రాదు. ఏసు రక్తం వేసేయి. తృప్తి ఉందా మనిషికి అంటే తృప్తి లేదు. అది అవుతారంటే నిజమే కదా, వాస్తవం కదా. అది మరి వీడు 50 తులాల కమ్మిని బట్టి మొత్తం కుటుంబానికి అందరికీ ఉరి కదా. అవును మరి. రెండవదిగా దేవుని బిడ్డలారా, ఇది మనుషులకు ఉరిగా మారిపోయింది. ఇప్పుడు ఆకాను తన కుటుంబానికి తనకి మొత్తం అంతటికి ఏమయ్యాడు? ఒకసారి ఆలోచించండి. ఈ రోజున దాని గురించి పోతే పోయిందండి.
ఏ నీ చెల్లికి ఒక అవకాశం పోతే పోయింది, నువ్వు బాగున్నావుగా, ఈ పరిస్థితులు బాగున్నావుగా. ఒక మాట చెప్పనా, మా పాస్టర్కి నాకు ఆశ లేదు. మా అమ్మాయి పెట్టుకోదు కానీ మా అత్తగారు అంతా నీకు ఉంగరం చేయింతానంది. మీ కూతురు పెట్టుకుంది, నేను ఎట్టుకుంటానా? నేను కూడా పెట్టుకోను, నాకు కూడా వద్దన్నాను. దేవునికి స్తోత్రం. దానికి ఫలితార్థంగా బిఎస్ఎల్ఆర్ 24 ఇంచు కొత్త సైకిల్, దేవునికి స్తోత్రం. దాన్ని మోటార్ సైకిల్లో ఫీల్ అయిపోయింది. మరి దాని మీద తిరిగి బోలంత సేవ చేశాను, పరిచర్య చేశాను. ఆ సైకిల్ పాపం మన పరిమళ గారు కొడుకు మాత్రం ఎత్తుకుపోయాడు, ఏసు రక్తం వేసి పోయిళ్ళండి. ఎక్కడ ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు, ఆడు కూడా భూలోకంలో లేడు. ఆశ లేదు. ఒకవేళ ఆశిస్తే అది మనకేమవుతుంది? ఊరవుతుంది. అందుకే అన్నాడు, ఏయ్ నీ ఒంటి మీద నుండి దాన్ని తీస్తే కానీ నేను నీతో కూడా రానని దేవుడు చెప్పేశాడు ఖచ్చితంగా. సరే, ఇంకో విషయానికి మనం వెళ్దాం. మూడవదిగా దేవుని బిడ్డలారా, పాపపు నిబంధన. నిర్గమాకాండం 34వ అధ్యాయం 11, 12 వచనాలు. నేడు మీకు ఆజ్ఞాపించిన దాన్ని అనుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీలను, కానానీలు, ఇత్తీలను, పెరిజీలను, యువీయులను, ఎబోసీలను ఎదుట నుండి వెళ్ళకూడదును. నీవు ఎక్కడికి వెళ్ళుదవో ఆ దేశపు నివాసులతో నేనేం చేస్తాను? నిబంధన చేసుకొనకుండా నువ్వు జాగ్రత్త పడు. ఒకవేళ అది నీకేం కావచ్చు? ఉరి కావచ్చు. నీకు అన్యులతో నిబంధన ఏంటి? అన్యులతో నిబంధన చేసుకోకూడదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు వెళ్ళొచ్చు, తప్పులేదు. కానీ వాళ్ళతో నువ్వు ఏం చేసుకోకూడదు? ఆ నివాసులతో నిబంధన చేసుకోకుండా నువ్వేం పడాలి? జాగ్రత్త పడాలి. ఒకవేళ నువ్వు జాగ్రత్త పడకపోతే వాళ్ళతో నిబంధన చేసుకున్నావు అనుకోండి, అదేంటో తెలుసా? నీకు ఉరి అన్నది వాక్యం. ఆ నిబంధన ఏంటంటే పాపపు నిబంధన. ఎంత దేవుణ్ణి నమ్ముకుంటే మాత్రం అయ్య బాబోయ్, మరి లోకంలో ఉన్నాం కదండి. నలుగురిలోనూ నజరేయుడా, గుంపులో గొలియాతు. చెప్పండి, నలుగురిలో నజరేయుడా, గుంపులో ఏంటి? అర్థమైంది మీకు? దేవునికి స్తోత్రం. అయ్యగారు శ్లోకం మార్చేయండి, మిమ్మల్ని దూత్తినాక మారిపోతున్నాయి. మరి దేవునికి స్తోత్రం. గుంపులో గొలియాతు. హలో, నీవు ఆ ప్రజలతో నువ్వు ఏం చేసుకోకూడదు. హలో, వాళ్ళ ఆచారాలు నీలో ఉండడానికి వీల్లేదు, వాళ్ళ అలవాటులు నీలోనికి రావడానికి వీల్లేదు. ఆ విషయంలో నువ్వేమవ్వాలి? జాగ్రత్త పడాలి. దైవజనంగా మా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల ప్రజలకి దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. రేయ్, కానానీయులతో నీకు పని లేదు, పెరిజీలతో నీకు పని లేదు, అమోరీలతో నీకు పని లేదు, పెరిజీలతో నీకు పని లేదు. ఒరే, నువ్వు వాళ్ళతో వెళ్ళొచ్చు కానీ వాళ్ళతో నువ్వేం చేయకూడదు? కమిట్మెంట్ ఇవ్వకూడదు. వెళ్ళమని చెప్తున్నాడు కానీ వాళ్ళతో నీకేం ఉండకూడదు? నిబంధన చేసుకోకూడదు. నిబంధన ఏంటి? తాగకపోతే నీ మీద ఒట్టే, ఆడి మీద వేసి రక్తం వేసి ఎన్నొట్లు అవసరం తీసి గట్టును ఒట్టు తీసి ఏం చేస్తాను మన మీద? గట్టు మీద ఎడతలేదా? అమ్మ ప్రబుద్ధులు వేసి రక్తం వేసి అల్లెలూయ. ఎంతమంది ఎట్టేయట్లేదు? ఒట్టు తీసి గట్టు మీద ఎట్టేసి అది చేసేసి మళ్ళీ ఒట్టే. అవి దొంగొట్లు వేసి రక్తం వేసి, అందుకే మీ పని అట్లా అయిపోతుంది. హల్లెలూయ. ఏయ్, అది నీకు ఏమవుతుందో తెలుసా? ఉరి కావచ్చు. నానా నువ్వు వాళ్ళతో వెళ్ళొచ్చు, కానీ నానా నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? వాళ్ళతో నువ్వేం చేసుకోకూడదు? నిబంధన చేసుకుంటే, వాళ్ళతో నువ్వు కమిట్మెంట్ అవుతే, సావనని సత్యంగానే కమిట్మెంట్ అవ్వం, రాజీ పడేది లేదు. మా తమ్ముడు మాంగారు మల్లుడు గారు ఎంత దేవుడు నమ్ముకుంటూ మాటే మీ అంత దారుణం లేదన్నాడు. నాకు ఇంక కాలిపోయింది రక్తం వేసి. నేను చంపేశానా? మొగడు మా బాబాయ్ వచ్చాడు, ఒరే మా కూతురు పెళ్ళికి రాలేదు కాబట్టి మీ ఇంట్లో మేము భోజనం చేయమన్నాడు.
దేవునికి స్తోత్రం. లేదా ఇంట్లో చిన్న అమ్మాయికి జరుగుతుందిగా వస్తలే దేవునికి స్తోత్రం. నువ్వు ఆదివారం ఆ మాట అన్నా, నువ్వు ఆదివారం పెట్టుకుంటే మాత్రం రానే, ఉత్తరోజులు పెట్టుకుంటే వస్తారు. మరి దేవునికి స్తోత్రం. ఆదివారం అయితే మాత్రం, ఎందుకంటే ఆడు ఫంక్షన్లన్నీ ఎప్పుడు పెట్టుకున్నాడు? ఆదివారమే పెట్టుకున్నాడు. మరి ఆదివారం మనకి ఎక్కడ కుదురుతుంది? కుదరదు కదా. అంటే కొన్ని కమిట్మెంట్స్. మహా అయితే నష్టం ఏంటి? మా అబ్బాయి పెళ్ళికి రారండి. మరి మీరందరూ ఉండగా నాకేంటి? ఇవాళ చూస్తున్నారండి, మరి రారా మా అబ్బాయి పెళ్ళికి? ఇప్పుడు చక్కబెట్టరా మీరు? పెత్తనాలంతా మీయే. దేవునికి స్తోత్రం. అమ్మగారు మేము అలా కూర్చుంటాం. మరి దేవునికి స్తోత్రం. మీరున్నారని ధీమా. మరి ఏంటి చెప్పండి? మీరు అందరూ ఉన్నారని ధీమా. మరి మా సైడ్ అందరూ కూడా ఎవరండి? అన్యులే. అందుచేత వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వకూడదు. వాళ్ళతో నిబంధన వెళ్ళండో, కానీ వాళ్ళతో ఏం చేయొద్దు? నిబంధన చేయొద్దు. ఆ నిబంధన చాలా భయంకరమైనది. నిన్ను ఉరిలోనికి నడిపిస్తుంది. నిన్ను బాధల్లోనూ కష్టాలలోనూ ఏం చేస్తుంది? నిన్ను నడిపిస్తుందిగా. నాలుగవదిగా దేవుని బిడ్డలారా, మనుష్యులకు చెడ్డ స్నేహాలు. ఏంటి చెప్పండి? చెడ్డ స్నేహాలు. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 12-13 చదువుదాం. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 12-13 వచనాలు. అయితే మీరు వెనుకకు తొలగి అత్తుకొని వారితో 1000 మంది చేసిన ఎడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి మానును. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న ఈ మంచి దేశములో ఉండకుండా మీరు నశించే వరకు వారు మీకు ఎలాగనో ఉరిగానో బోనుగానో మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కళ్ళల్లోనూ ముళ్ళుగా వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎవరెళ్ళంటే లోక స్నేహాలు లేదా చెడ్డ స్నేహాలు. ఇశ్రాయేలు జనాంగమా, హలో, మీరు వెనకకు తొలగి వారి యొద్ద మిగిలిన జనులను, ఇందాక చెప్పానుగా, వాళ్ళతో నువ్వు కమిట్మెంట్ చేసుకోకూడదు, నిబంధన చేసుకోకూడదంటే, ఒరే బాబు వాళ్ళతో మీకు సాంగత్యం అంటే అర్థం ఏంటి? స్నేహాలు ఉండకూడదు. అన్యులతో మనకు స్నేహం ఏంటండి? వెళ్ళి వాళ్ళ దగ్గర గంటల తరబడి కూర్చున్నవి ఏంటండి? పనేంటి? నాకు ప్రార్థన ఉంటే బయటికి వెళ్తాను, వచ్చేస్తాను, ఇంట్లోనే ఉంటాను. ఏంటికి విశ్వాసం ఏంటి? మీ దగ్గరికి రాను నేను సరిగా. ఇంకా అంజులతో మనకు పని ఏంటి? ఒకవేళ ఎవరైనా సేవకులు వస్తే మాట్లాడతాను తప్ప ఇంకెవరితో నా సాంగత్యం, నా కాంటాక్ట్స్ సేవకులతోనే, అదైన మంచోళ్ళతోని. చెడ్డ స్నేహాలు వాళ్ళతో మనకేం ఉండకూడదు? సాంగత్యము చేయకూడదు. 13వ వచనంలో ఏమంటున్నాడు? మీ దేవుడైన యెహోవా మీ ఎదుటుండి ఈ జనులను కొట్టివేయుట మానును. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న ఈ మంచి దేశములో ఉండకుండా మీరు నశించిపోవడానికి వాళ్ళు మీకు ఉరిగాను బోనుగాను కొరడాలగాను ముళ్ళుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? 4 రకాలు చెప్పాడు. ఇప్పుడు వాళ్ళతో నువ్వు సాంగత్యం చేస్తే నీకేంటి? ముళ్ళులా ఉంటారు. అవును, మరి ఆయన స్నేహం చేశాడని నీ రహస్యాలన్నీ చెప్పేస్తాను వాళ్ళకి. రహస్యాలన్నీ ఏం చేస్తావు? గుండెల్లో దాచుకో. ఆడు బాగా దాచుకుంటాడు, వేసి రక్తం వేజేయి. అది ఏం చేస్తూ ఉంటాడు? పొడుతూ ఉంటాడు మాటలతోటి. అవునా కదా? ఏమా, అందుకే మరి సాంగత్యం చేసినప్పుడు నోరు పాడేసుకుని రహస్యాలని చెప్పకూడదు. మరి రహస్యాలని చెప్తే ఏమవుతుంది? నువ్వేమనుకుంటావు? చెప్తే పాపం, చేసిన పాపం చెప్తే పోద్ది అనుకుంటావు. ఏంటి చేసిన పాపం? ఎవడు చెప్తూ పోతే యేసుప్రభు ఎందుకు వస్తాడమ్మా మన కోసం? ముల కిరీటం ఎందుకు ధరింతాడమ్మా?
హలో, నువ్వు అలా చెప్పడం వల్ల అది ఏంటి, ముళ్ళులాగా మాటలు ఏం చేస్తాడు, పొడుతారా పొడరా. అప్పుడు అనవసరంగా దీనికి ఎందుకు చెప్పానే బాబా అని తల బాదుకుంటావు. అవునా కదా? చెప్పకుండా ఉంటే బాగుండు అనుకుంటావు. చెప్పిన కాడి నుంచి ఏంటంటే వాళ్ళు ముళ్ళులాగా చక్కగా రాశాడు, ఉరిగాను బోనిగాను కొరడాలగాను ముళ్ళుగా ఉంటారు వాళ్ళు. మరి వాళ్ళతో నీకు స్నేహం ఏంటి? లేఖనం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు అటువంటి వారితో నువ్వేం చేయకూడదు, స్నేహము చెయ్యకూడదు. హలో, నువ్వేం చేయకూడదు, స్నేహము నువ్వు చెయ్యకూడదు. వాళ్ళు నువ్వు స్నేహము చేస్తే ఇప్పుడు ఆ చెడ్డ స్నేహాలు మనకేంటి, ఉరిగాను బోరుగాను బోనుగాను కొరడాలుగాను ముళ్ళుగాను ఉంటారు. కొంతమంది ముళ్ళు కంప, దానికంటే అంటే ముళ్ళు కంప అంటే ముళ్ళిచు పొట్టడం అంటే మాటలతో పొడవడం. అందుకే జ్ఞాని సొలొమోను ఏమంటాడో తెలుసా, కత్తి కంటే పదునుగా ఉంటాయంట మాటలు. కత్తి కంటే అంతే కదా మరి. ఒకవేళ యవనస్తులు మీ స్నేహం ఎవరితో ఉంది, విశ్వాసులు మీ స్నేహం ఎవరితో ఉంది? పరిశుద్ధులతో ఏం చేయాలి? తాగుబోతుతో నీకు స్నేహం ఏంటి అబ్బాయి? తిరుగుబోతుడితో నీకు స్నేహం ఏంటి? అంతే కదా, వారితో సహవాసం చేస్తే వారే వీరు, మాట్లాడతలేదు, వీరే వారు వారే వీరు. హలో, అలా ఉండకూడదు. అక్కడ అంటున్నాడు, మీరు మీతో వారు ఏం చేయకూడదు, సాంగత్యము చెయ్యకూడదు. చేసిన ఎడల అది ఉరి అన్నాడు కదమ్మా, చెయ్యకూడదు అన్నాడు. చేస్తే ఏంటి, ఉరిగాను బోనుగాను కొరడాలుగాను ముళ్ళుగా ఉంటారు. అదే అంటాం మన భాషలో, నేలకు పోయేదాన్ని చెప్పట్లేదు, నేలకు పోయేదాన్ని నెత్తుకు రాసుకుంటాం అంటే అదే. నాకు కొన్ని అలా తగిలినాయి అమ్మాయి జ్యోతి. ఇంకప్పుడుతో ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండటం మంచిది. అంతకు మించి వెళితే మనకు ఉరిగాను బోనుగాను కొరడాలుగాను ముళ్ళుగా వాళ్ళు అయిపోతారు. కాబట్టి వాళ్ళ విషయాల్లో మనం ఎలాగ ఉండాలో తెలుసా, జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. ఇది 4వది. 5వదిగా దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మొక్కుకున్న తర్వాత దానిని గురించి విచారించటయు ఒకనికి ఉరి అగును. ఇది 5వది. ఏంటో చెప్పనా, నువ్వు మొక్కుకున్న తర్వాత దానిని చెల్లించడం ఏమంటే నిబంధనను మీరడం. దేవుడు ఏమన్నా అడిగాడా? చెప్పండి, ఏమన్నా అడిగాడా? నాకు మొక్కుబడి చెల్లించు, నాకు అయి చెయ్యి ఈ చెయ్యి అని అడిగాడా? అడగలేదుగా. నేనేమంటాను, మొక్కుకునేటప్పుడే నువ్వు ఆలోచించాలా. ఇక్కడ ఏమని రాయబడిందో తెలుసా, మొక్కుకున్న తర్వాత వివరించి అనవసరంగా అన్నాను, అయ్యి బాబా అంత అయిపోద్దా ఇంత అయిపోద్దా అని నువ్వు మొక్కుకున్న తర్వాత ఆలోచించడం కాదు. నేను కొన్ని మందిరం పనులు కమిట్మెంట్తో చేశాను, అర్థమవుతుందా? కానీ ఇప్పుడు అన్ని ఒత్తులు ఎక్కువైపోయినాయి. దేవుని గురించి స్తోత్రం. అయ్యగారు చేసేస్తున్నారని మీరు తెలివి మీరు పోయారు. రేపు మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఏప్రిల్ అంతా తడిగుడ్డతో పిండినట్టుంది నా పని. మామూలుగా కాదు, 1,60,000 కట్టాలా. 4 రోజులు టైం ఉంది. ఎవరిని అడగలే, మనసులో ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను, దేవా నువ్వు అద్భుతం చేయాలి అని. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, చేతులెత్తి. నా దేవుడు చేయగలడు. ఇప్పుడు 5వదిగా నువ్వు మొక్కుకున్న తర్వాత దాని గురించి నువ్వు ఆలోచించడం అది ఉరి, అంతే కదా. ఒకడు మొక్కుకున్న తర్వాత దాని గురించి విచారించడం, ఆలోచించడం. మొక్కుకున్నావంటే అది కష్టమో నష్టం ఏం చేయాలా, నెరవేర్చేయాలి. దాన్ని ఏం చేయకూడదు, వాయిదా వేయకూడదు.
అంతే కదా. అది కష్టమో నష్టమో ఏంటి, ఆపదలు మొక్కులు మొక్కేసి ఆపదలన్నీ తీరిపోయిన తర్వాత చాలామంది మొక్కుబడులు మర్చిపోతున్నాడు. పిల్ల అర్థం చెయ్య, మొక్కుబడి అలాగ ఉండిపోయిందే. ఇప్పటికీ అలాగ ఉండిపోతాయి. మరి ప్రార్థన చేయాలని మొక్కుబడి కోసం మేము. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన తగలయ్యా, ఏచ్చ రక్త వేజయ్. ఇప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోతూ ఉంది. అంతే కదా. ద్వితీయోపదేశకాండం, నేను రిఫరెన్స్లు చెప్పను, టైం అయిపోతుంది. ఇంకా మనకి 2 ముక్కలు ఉన్నాయి, ఆ 2 ముక్కలు చెప్పాలిగా. ఇప్పుడు ఏంటి, మొక్కుకున్న తర్వాత నువ్వు ఏం చేయకూడదు, ఆలోచించకూడదు, విచారించకూడదు, చేసేయాలంతే. నువ్వు ఆలోచిస్తున్నావా అంటే, ఇప్పుడు యెఫ్తా ఏం చేశాడు, వీరావేశంలో నేను అమోలీయుల యుద్ధంకి వెళ్ళి నా ఇంటి నుంచి ఏదొస్తుందో దాన్ని ఏం చేస్తానన్నాడు, ఏమాయి దహన బలి ఇచ్చేస్తానన్నాడు. ఏసు రక్తం వేసి పోను, ఏమి ఏకనో కోండి అంటే వదిలిపోను, నా ఇంటి కాడి నుంచి ఎదురు నాకు ఏది వస్తుందో దాన్ని నేనేం చేస్తాను, దహన బలికి ఇచ్చేస్తానన్నాడు. పాపం వెళ్ళాడు యుద్ధంలో. యెఫ్తాకి ఏమి ఇచ్చాడంటే దేవుడు విజయం ఇచ్చాడు. విజయోత్సవంతో వాళ్ళు వస్తుంటే ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మాయికి తెలిసింది, ఏంటి మా నాన్నకి విజయం ఇచ్చాడని. విజయోత్సవం తన పనికెత్తులతో ఆమె చేసింది. ఆమె తంబూరు చేసుకుని నాట్యం చేసుకుని ఆవిడింటి నుంచి బయలుదేరింది. యుద్ధ భూమిలో విజయనాదంతో ఆయన వస్తున్నాడు, ఇంటిలో నుంచి కూతురు వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇంటి నుంచి యెఫ్తాకి ఎదురుపడింది ఎవరు? కూతురు. పోనీ ఇంకెవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ హల్లెలూయా. దేవుని వాక్యాన్ని బట్టి, పరిశుద్ధాత్మ దేవుడే తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. కానీ ఒక్కగాను ఒక కూతుర్ని ఇవ్వడానికి ఆయన ఏం ఆలోచించేలా ఇచ్చేసాడు. ఆమేన్, ఆమేన్. మనం ఎప్పుడు కూడా అలాగ ఆలోచించకూడదు. తర్వాత 6వదిగా ప్రియులారా, మొదట తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం, దయచేసి 9వ వాక్యాన్ని మనం చదువుదాం. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరులోను అవివేక హానికరములైన అనేక దురాశల్లో వారు పడుదురు. చాలండి. 6వదిగా ధనాపేక్ష, ధనం మీద ఆశే మనిషిని ఏం చేస్తుందండి, శోధనలోను ఊర్లోను పడేస్తుంది. దానికి ఉదాహరణ ఎవడు? గెహజీ. దైవజనుడైన ఎలీషా గారు నయమానును బాగు చేసిన తర్వాత డబ్బులు ఇవన్నీ పట్టుకొచ్చి ఇస్తాడు. ఎవరికి? ఎలీషా గారికి. ఆయన ఏమన్నారండి చెప్పండి, నాకొద్దు అని చెప్పేసి ఏం చేశాడు, తిరిగి పంపించేస్తే ఆయన శిష్యుడైన గెహజీ గారు ఏం చేశాడండి, ఆ రథం వెనకాల పరిగెత్తి మా గురువుగారు ముందు వద్దన్నాడు కానీ ఇప్పుడు కావాలన్నాడని ఏం చేశాడు. ఇప్పుడు ఆయనకి అది ఏమైపోయిందంటే కుష్ఠరోగం. ఏ కుష్ఠరోగం? నయమానికి పోయింది. ఆ రోగం ఎవరికి వచ్చింది? ఓ మాట చెప్పనా, నయమాను వంశస్థులకు ఇప్పుడుకు కూడా కుష్ఠరోగం అలాగే ఉంది. దురాశకు పోయి, ధనాశలకు పోయి, ఈ బెట్టింగ్లు కదా ఇప్పుడు భయంకరంగా యవనస్తుల జీవితాలు పాడైపోతున్నాయి కదండి. ఈజీ మనీ సంపాదించడం, ధనం మీద ఆశ. ఇప్పుడు మనం కష్టపడితేనే రూపాయి వస్తుంది, అంతే కదండి, అది నిలబడుతుంది. ఈ భయంకరమైనటువంటి ఈ పరిస్థితుల్లో నేనేమంటాను, అనేక మంది జీవితాలు, కుటుంబాలే పాడైపోతున్నాయి. తల్లిదండ్రులకు ఇది ఒక తనమాలికంగా చెప్పుకోలేని బాధ, ఎన్నో ఇబ్బందులు కదండి. మీరు అవునన్నా కాదన్నది వాస్తవమైన మాట కదా. ధనాశ అంటే కష్టపడకుండా ధనము సంపాదించాలి, దాన్ని ఏమంటారంటే దురాశ. ఆశ ఉండొచ్చు కానీ దురాశ అసలే ఉండకూడదు. అన్యాయం వల్ల వచ్చుబడి కంటే నీతితో కూడింది కొంచెమే శ్రేష్టమైంది. చాలామంది ప్రియుల ఆకానులాగా, గెహజీలాగా, పౌలు గారు చెప్పిన మాట ఏంటి, దాని అపేక్ష కలిగిన సోదరులోను ఊరులోను ఎంతమంది జైలు పాలవుతున్నారండి. దొంగలు ఎందుకు మారుతున్నారండి? ఇప్పుడు బండిలో పెట్రోల్ కూడా తీసి దొంగలు తయారయ్యారంట.
ఇప్పుడు బొంగు దగ్గర ఆయిల్ దొరకట్లేదు కదా. ఏంటి అలా చూస్తారేంటమ్మా సీరియస్గానే? హల్లెలూయా. ఒక ఆవిడ 10 ఎండుమిరకాయలు రేటు పెరిగిపోయిందంట, కారం దొంగతనం చేసిందంట. ఏం చేసింది? మాట్లాడతలేదేంటి? కారం దొంగతనం చేసిందంట. దొంగతనం చేసేటప్పుడు రాడు తగిలి ముందడిపోయిందంట. అంతే, ఆవిడ వెళ్ళి పొట్ల మీద కళ్ళు అలా పడిందంట. ఇప్పుడు ఎలా కూడా చెప్పండి, అమ్మోయ్ బాబోయ్. ఇప్పుడు దొంగ ఏమైంది? దొరికిందిగా. నిజమేగా మరి. ఇటువంటి మాటలన్నీ విన్నప్పుడు ఏ చిచ్చి 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 కారం దొంగతనం ఏంటి మరీని? ఏసు రక్తం వేచేయి చెప్పండి, ఏసు రక్తం చెప్పండి. ఓ మాట చెప్పిన, కొంతమందికి దేని మీద కనపడింది అనుకోండి, దాన్ని మాయ చేసేసే వరకు వాళ్ళకి నిద్ర రావడం. ఏసు రక్తం వేచేయి. వస్తువులు అయితే మాయ చేస్తాం, మనిషిని ఎలా మాయ చేయగలమండి? చేయలేంగా. ఈ ధనాపేక్ష అనేది భయంకరమైనది. ఆ దురాశ మనుషులందరినీ శోధనలోను ఉరులోను భయంకరంగా మనిషిని ఏం చేస్తుందంటే నెట్టివేస్తుంది. ఇది ఉరి. చివరిది 7వది తిండి. ఏంటి చెప్పండి? తిండి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. మరియు వారి భోజనం వారికి ఉరిగాను బోనుగాను ఆటంకముగా మారి వారి క్రియలకు ప్రతిఫలంగా ఉండును. చివరిది 7వది భోజనం. అందుకే యేసు ప్రభువారు రాకడకు సూచనలు ఏంటి అని అడిగినప్పుడు ఆయన చక్కని మాట చెప్పారు. లూకాసు వార్త 21వ అధ్యాయం 31వ వచనం చదవండి. మీ హృదయాలు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నదేమో, ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి, లూకాసు వార్త 21:34, మీ మీదికి ఉరిగా వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు ఎలాగుండాలి? ఇప్పుడు భోజనము తిండే మనుషులకు ఎలాగుంది? మాట్లాడతలేదమ్మా, ఊరిగానే ఉంది. పూర్వకాలం ఎంత తింటే అంత ఎక్కువ పనిచేసేవాళ్ళు. ఇప్పుడు మనుషులు ఎంత తక్కువ తింటే అంత ఎక్కువ కాలం బతుకుతారు. ఎంత తక్కువ తింటే మాట్లాడతలేదండి అమ్మా. అది మరి అది వాస్తవం, నగ్న సత్యం కూడా. వాక్యం లేఖనాలు చెప్పే మాట ఏంటో చెప్పనా? పౌలు గారు చెప్తున్నాడు, వారి భోజనం వారికి ఎలాగుంది? కొన్ని ఉరిగా ఉండే భోజనాలు ఉంటాయి. శాస్త్రవేత్తలు చెప్పిన లెక్కల ప్రకారం 40 దాటిన తర్వాత 80 జోలికి మనుషులు వెళ్ళకుండా ఉంటే మంచిది అని చెప్పారు. ఇప్పుడు మనోళ్ళ మొక్క లేకపోతే మొద్ద మాట్లాడతలేదేంటి? మొక్క లేకపోతే ముద్ద దిగదట. శాస్త్రీయ ప్రకారంగా లెక్కలు వేస్తే ఆదివారం సగటున 100కి 80 మంది 80 తిట్టున్నారట. లెక్కలు జేల్చిని. అది అనారోగ్యమే. ఇప్పుడు రాకడను గురించి ప్రభు మాట్లాడుతూ తిండి వలన మొత్తం వలన ఒరే బాబు అది మీకు ఊరైపోతుంది కాబట్టి దాని విషయంలో మీరు ఎలా ఉండమన్నారు యేసు ప్రభు వారు? ఒరే బాబు జాగ్రత్తగా ఉండమన్నాడు. ఈ మొక్కల కోసం కొట్టేసుకోవటం ఏంటో నాకు అర్థం కాదు. పోనీ అలాగని బయట అన్న సందర్భంలాగా ఏమన్నా పోనీ వెజిటేరియన్ పెడతా, చిచ్చి బాబు వెజిటేరియా? మరి ప్రసాదం, మహాప్రసాదం అంటే ఏమిటి మరి? నేనేమనుకుంటున్నాను, రేపు వచ్చే క్రిస్మస్ మీరు ఏమన్నా అనుకోండి, వెజిటేరియమే పెడదాం యేసు రక్తం వచ్చి. కాదుకూడదంటే సెలరైపోయి మీద వేసేటివి మాంసం. అంతే కదా మరి. మాంసం పెట్టాలన్నవాడి మీద వేసేయాలి మరి. దేవునికి ఇస్తుంది, రేపు పెట్టుకోరా అన్నాడు. ఏంటమ్మా అది దేవునికి స్తోత్రం. ఇప్పటికే సభల గురించి ప్రార్థన చేద్దాం. ఏమండి ఏంటని మాట్లాడారా? నేను మాట్లాడలేదు, దేవునికి స్తోత్రం. ఇక కూడా మాట్లాడను. హల్లెలూయా. జాగ్రత్తగా బలేసి సింగపూర్ వెళ్ళిపోతున్నాను. 10వ తారీఖు కొత్త యేసు రక్తం వచ్చి
హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మరి అది వెళ్ళటానికి కూడా ప్రభా మా అయ్యగారిని దేశాలు తీసుకెళ్ళి మీ పేదలు కూడా బలంగా ఉంది. మరి దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ సంవత్సరంలోనే మళ్ళీ మనో దేశం, రేపు 2 దేశాలు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. తిండి వలన మొత్తేమో 1 లోకంలో ఉరి అంటే విగ్రహారాధనే ఉరి, 2 వెండి బంగారాలే ఉరి, 3 పాపపు నిబంధనే ఉరి, 4 లోక స్నేహం చెడ్డ స్నేహం ఉరి, 5వది మొక్కుబడి చేసుకున్న తర్వాత దాని గురించి వివేచించడం ఆలోచించడం ఉరి, 6 ధనాపేక్షే ఉరి, 7వది తిండే ఉరి. అందరూ మోకరించి కళ్ళు మూసుకోనండి. ఒకవేళ ఇవి మన దైనందిన జీవితంలో ఇవి ఒకవేళ మన ఉరిగా మారినాయేమో, ఈ ఆధ్యాత్మికమైన ఈ ఉరుల్లో మనం చిక్కబడుకున్నట్లు సంగమా విశ్వాసులారా మనమందరము హల్లెలూయా 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 అందరూ కూడా కళ్ళు మూసుకునండి, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. దైవజనురాలు పాస్టమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీ దాసును అభిషేకించి ప్రభువా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయనా, లోకములో ఉన్న మేము ప్రభువా ఈ లోకము మాలో ఉండకూడదు తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. విగ్రహారాధన ఊరి అని ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నాయనా మరి ప్రభువా దేనిని ఎక్కువగా ప్రేమిస్తామో అదే విగ్రహంగా ఉంటుందని అయ్యా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు నాయనా. నీకంటే ఎక్కువగా అయ్యా మరి దేనిని మేము ప్రేమించకూడదు నాయనా, నీకు స్తోత్రాలు. అలాగే ప్రభువా నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా వెండి బంగారాలు ఆశించటము ఉరని ప్రభువా. అయ్యా అది ఉరుగా మారుతుందని ప్రభువా. మరి ఇంకాను ప్రభువా బంగారపు కమ్మిని ఆశించి కుటుంబానికి శాపాన్ని తెచ్చుకున్నాడు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అంజులతో అయ్యా నాయనా నా ప్రభా సాంగత్యం చేయకూడదని ప్రభా, అది ఉరిగా ఉంటుందని ప్రభా, సహవాసం చేయకూడదని ప్రభా. అలాగే తండ్రి నాయనా నీకు స్తోత్రాలు. అయ్యా మొక్కుకున్న దాని గురించి నాయన విచారించటం అది నీకు ఉరి అవుతుందని మాట్లాడవు తండ్రి, నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే నాయనా నా ప్రభా నీకు స్తోత్రాలు. భోజనమే ఒక ఉరిగా మారుతుందని ప్రభా. అయ్యా నా తండ్రి 7 విషయాలు ఈ రాత్రి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా నాయనా అన్యులతో సాంగత్యం చేయకూడదు ప్రభా. అయ్యా నాయనా సహవాసం చేయకూడదు ప్రభా. నాయనా నా తండ్రి మొక్కుకున్న దానిని ప్రభా విచారించకూడదు ప్రభా, నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇటువంటి నాయనా ప్రభా ఊరిల నుండి ప్రభా అయ్యా నాయనా నా తండ్రి మేము తప్పించబడాలంటే ప్రభా ఆత్మ సంబంధమైన మెలకు మీరు మాకు దయచేయండి నాయనా, నీకు స్తోత్రాలు. అయ్యా నా ప్రభా ధనాపేక్ష అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా నాశనంలోనికి ఉరిలోనికి నెట్టివేస్తుందని అయ్యా నీవు మాట్లాడావు తండ్రి. అయ్యా నాయన అత్యాశ ఉండకూడదు ప్రభా, నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి విత్తబడి మాటలు ప్రభా మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయ తండ్రి, నీకు వందనాలు నాయనా. అయ్యా నాయన ఏ ఊరిలోనూ మేము పడకుండగా ప్రభా మీరే మమ్మలను కాపాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకునండి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నాయనా ప్రభా నీ బిడ్డలను ప్రతి ఒక్కరిని దయతో జ్ఞాపకం చేసుకుని నీవే బలపరిచి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ప్రభు బిడ్డలారా ఇక్కడ కూడిన ఎల్లరకును టీము ముందు కూర్చున్న వాక్యమైన బిడ్డలెల్లరకు ఆయన కృప సదాకాలము తోడయుండి మనందరినీ నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.